ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. బ్రేకింగ్ న్యూస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ చాలా చేస్తున్నా. మీకు 15 సెకండ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్లో రకరకాల వీడియోలు చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు కంపల్సరీ గంట ఉంది కదా, అది కొట్టండి. ఎందువల్లంటే మీకు గంట వల్ల ఆ బ్రేకింగ్ న్యూస్లు మెయిన్ వీడియోలు పక్కన పెట్టండి. బ్రేకింగ్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ వెంటనే వచ్చేస్తాయి వీడియోలు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ బెల్ ఐకాన్ కొట్టండి. అయితే ఈ కేకేని నిజంగా ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటారా? తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది అసలు ఎక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక సోర్స్ ఇన్ఫర్మేషన్, ఒక పుకారో, ఒక స్పెక్యులేషనో కాదు. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. పర్సనల్ ఒపీనియన్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అసలు ఒక సర్వేలు చేసుకునేవాడిని కేకే లాంటి వాడిని ప్రభుత్వ సలహాదారు అంటే నీకు బుద్ధి ఉందా అనిపిస్తుంది కదా. డెఫినెట్లీ నాకు బుద్ధి ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా తీసుకుంటారు ఎవరో ఒక అనామకుడిని. ఎవ్వరు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారుల కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు అనండి, మోడీ అనండి, జగన్మోహన్ రెడ్డి అనండి, ఈ బ్యాచ్ అంతా కూడా ఎవడన్నా చెప్తే వినే రకాలే కాదు వీళ్ళు. అసలు అది మార్చుకోవాలి ముందు చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి, జగన్ ఉంటే ఆయన మార్చుకోవాలంట. సో చంద్రబాబు ఆ యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఇప్పుడు ఐపాక్ టీం చెప్తే వింటాం కానీ, లేకపోతే వీళ్ళకి ఇంకో టీం ఉంది టీడీపీకి, ఐపాక్ లాంటిది, వాళ్ళు చెప్తే వింటాం కానీ కాకుండా ప్రజల్లో ఉండి తిరిగిన వాళ్ళు చెప్తే వినాలి. అట్లాంటి వాళ్ళని సలహాదారుగా పెట్టుకోవాలి అంట నేను. కేకేని పెట్టుకుంటారా, కొండ మీద గన్నయ్యని పెట్టుకుంటారా అనేది అనవసరం. అంత కెపాసిటీ, అంత క్యాపబిలిటీ ఉన్నోని పెట్టుకోవాలి. మీరు ఎనీ కేకే ఇంటర్వ్యూ చూడండి, అతను మాట్లాడిన కిరణ్ కొండేటి ఏది ఉంది, అతను ఫుల్ నేమ్ కూడా తెలియదు, బట్ స్టిల్ చెప్తున్నా, సబ్జెక్ట్ ఈజ్ ద వెరీ ప్రైమ్ థింగ్, కాంటెంట్ ఈజ్ ద వెరీ ప్రైమ్ థింగ్. అతని పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను ఈ హెడ్డింగ్ పెట్టి వీడియో చేస్తున్నానంటే అతని సబ్జెక్ట్ కాన్సన్ట్రేషను, ఆ కాంటెంట్ మీద నాకు ఉన్నటువంటి ఆ గ్రిప్ అంటే అంత నచ్చింది. చాలా మంచి సబ్జెక్ట్ ఉంది అతనికి. అతని బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే ఒక చిన్న ఐటీ కంపెనీలో పనిచేస్తూ అది మానేసి ఈ ఫీల్డ్లోకి రావాలి. కొంతమంది పొలిటీషియన్స్కి వాళ్ళకి సర్వే చేసి పెట్టాలి, ఆ ప్రాంతంలో వాళ్ళ కోరుకునేది ఏంటి అనేది తెలియజేయాలి వాళ్ళకి. సర్వీస్ ఏం కాదు, డబ్బులకే చేసి పెట్టాడు సర్వేలు కాదంట్లా, కానీ కోర్ థింగ్స్ని పట్టుకుంటున్నాడు అతను. ఎమోషన్ పాయింట్లు ఏంటి, ఫీల్ గుడ్ పాయింట్లు ఏంటి, జనాలకి ఏమేమి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై మళ్ళీ ఓటేస్తారు. మీకు ఈ క్యాస్ట్ లేయర్ కానీ, లేకపోతే రిలీజియన్ లేయర్ కానీ, ఒక పార్టీ, మేము ఈ పార్టీ మా కుటుంబం లేదా మా ఫ్యామిలీ అనే ఒక లేయర్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అవి సరిపోవట్లే, అవి తెంచుకుని వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, రకరకాల ఆశలు, ఊహలు పెరిగిపోయాయి జనాలకి. కాబట్టి అవి సరిపోవు. మళ్ళీ గెలవాలి అంటే సరైనటువంటి పద్ధతిలో ప్రజల్ని సరిగ్గా డీల్ చేయాలి. వాళ్ళ జీవితాన్ని ఒక్క ఇంచ్ అయినా ఒక లెవెల్ ముందు పైకి తీసుకెళ్ళగలగాలి. అలా తీసుకెళ్ళలేకపోతే ఎంత పెద్ద చంద్రబాబు అయినా, ఎంత పెద్ద జగన్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి అంతే. అది ప్రూవ్ అవుతోంది ప్రతి ఎన్నికల్లో. కాబట్టి ఇట్లాంటి కేకే లాంటి వ్యక్తులు, ఎందుకంటే మీరు కేకే ఇంటర్వ్యూలు చూడండి వీడియో తర్వాత, ఎంత సబ్జెక్టివ్గా, ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడుతాడంటే ఆయన. ఇక్కడ కేకేనా వేరే వాళ్ళని కదా, ఎవరినైనా తెచ్చుకోండి, బట్ ఇంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలన్న. ఆయన ఎంత బాగా చెప్తాడంటే, ఒక పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు పెన్షన్లు ఇస్తే చాలు మాకు ఓట్లు వేసేస్తాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ కూడా అట్లాగే అనుకున్నారు. కరెక్ట్గా ఇచ్చారు కూడా వాళ్ళు టైంకి పెన్షన్లు. వేరే దాంట్లో వాళ్ళు అవినీతి చేసుకున్న పెన్షన్ల విషయంలో చేయాలి, కరెక్ట్గా అందేలా చూశారు నిజాయితీగా. ఎందుకు, ఓటు వస్తుంది కాబట్టి, వాళ్ళ మీద ప్రేమేం కాదు. సో ఈ ఓటు అయినా కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలనే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పెన్షన్లు ఎవరికైతే ఊళ్ళో ఇస్తున్నామో ఆ పెన్షన్ రిలేటెడ్గా మీకు ఆరోగ్యశ్రీ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఇంకొకటి లింక్ అయి ఉంటున్నాయి. వాటిల్ని తెంచుకోలేక వాళ్ళు ఇంకా పెన్షన్లు ఉంచుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళకి పెన్షన్ మ్యాటర్ కాదు. ఇప్పుడు ఊర్లో 10,000 మంది ఉన్నారు అనుకోండి, ఒక ఊర్లో పల్లెటూరులో 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిలో మీకు ఒక 1,500 పెన్షన్లు ఉన్నాయనుకోండి. ఆ 1,500 పెన్షన్లలో ఒక 500, 600, పోనీ ఇంకా తక్కువ 400 మాత్రమే పెన్షన్ మీదే ఆధారపడి ఉన్నాము. సో మాకు జగన్ చంద్రబాబు పెన్షన్ ఇస్తాడు కాబట్టి వాళ్ళకి ఓటేస్తాం అనే వాళ్ళు ఉంటున్నారు. మిగిలినటువంటి 900, 700 మందో ఆ ఫ్యాక్టర్ వాళ్ళకి అవసరంలా. వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ వాళ్ళకి మిగతా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఎందుకు, వాళ్ళు పెన్షన్ మీద మాత్రమే ఆధారపడట్లా. వాళ్ళు వేరే రకంగా ఉద్యోగాలు చేసుకుంటూ, ఇంకొకటి పొలం పనులు చేసుకుంటూ, ఇంకోటి చేసుకుంటూ ఉన్నారు. బట్ పెన్షన్ ఎందుకు వాళ్ళు రిమూవ్ చేసుకోవట్లా? బేవర్స్గా డబ్బులు వస్తున్నాయి, బట్ ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి ఒకటి. రెండోది, పెన్షన్ రిలేటెడ్లో మీకు ఆరోగ్యశ్రీ అనో ఇంకోటనో కనెక్ట్ చేసేసి ఉంటున్నారు. సో ఇట్లాంటివి కోల్పోలేక వాళ్ళు పెన్షన్ అట్లా ఉంచుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక ఊళ్ళో 1,500 పెన్షన్లు ఇస్తున్నాం, 1,500 ఓట్లు మనకే అని ఫీల్ అవుతున్నారు. ఇది తప్పు. ఇది స్ట్రాటజీ కేకే చెప్పాడు, నాకు అద్భుతంగా నచ్చింది. దీంట్లో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఈ మిగిలినటువంటి 400 మంది గ్యారంటీ ఓటేస్తారన్నారే, వాళ్ళు కూడా మాకు
నెల నెల 2,000, 3,000 ఇచ్చే బదులు నా ఇంట్లో నా మనవడికో, కొడుక్కో ఒక 30,000 ఉద్యోగం కాదు 15,000 ఉద్యోగం పల్లెటూరులో ఎక్కడో దగ్గరలో ఉన్న ఒక టౌన్‌లో ఇప్పించగలిగితే ప్రభుత్వం, అసలు ఈ పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ 15,000తో మేము శుభ్రంగా బతుకుతాం కదా ఫ్యామిలీ అంతా అనేటువంటి పర్స్పెక్టివ్ వచ్చేసింది జనాలకి. ఇట్లాగా కోర్ థింగ్స్ ఉంటాయి అబ్బా! డీప్ థింగ్స్ ఉంటాయి. జనాల్లోకి వెళ్ళి మాట్లాడి విశ్లేషించి తీస్తే తెలుగుతది. ఒక ప్రైవేట్ వ్యక్తిగా అతనుకున్న లిమిటెడ్ రిసోర్సెస్‌లో వెనక నుంచి టీడీపీ పెట్టిందా డబ్బులు, వైసీపీ పెట్టిందా, సొంతగా పెట్టుకున్నాడా ఆళ్ళ క్లయింట్స్, ఇవన్నీ నేను మాట్లాడట్లా. పెట్టుకొని ఉండొచ్చు, ఎవరైనా డబ్బులు పెట్టుండొచ్చు, వేరే విషయం. బట్ కోర్ పాయింట్స్‌ని టచ్ చేస్తున్నాడు. నువ్వు ఒకడికి అమ్ముడుపోయా అనుకుందాం. నువ్వు ఒకడికి అమ్ముడుపోయినా సరే, ఆ అమ్ముడుపోయినప్పుడు కూడా సరైనటువంటి అప్డేటు, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినప్పుడు నువ్వు తోపువి. ఇతను అమ్ముడుపోయాడు అంట్లా. అమ్ముడుపోయి ఉన్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగల సత్తా ఉన్నోడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కదా మీరు ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవాలి. అవసరం లేనటువంటి సజ్జల భార్గవ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళనో, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరినో, ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఇంకెవరినో అవసరం లేని వాళ్ళని పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు, ఒకళ్ళు ముగ్గురు నలుగురు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని పెట్టుకున్నారు అవసరం లేకపోయినా. సో ముగ్గురు నలుగురినో పెట్టుకున్నప్పుడు కంపల్షన్స్, ఆబ్లిగేషన్స్ ఉన్న ఒక ఇద్దరికి ఇచ్చి ఇలాంటి వాళ్ళని ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటే కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో వీళ్ళ యొక్క సజెషన్స్ అది కోర్కి వెళ్ళి తగులుతోందా లేదా, వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడుతుందా లేదా. ఆయన ఏమంటాడంటే ఒక ఇంటర్వ్యూలో స్కూల్ రూపురేఖలన్నీ మార్చేసామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. బట్ అట్లా మారిస్తే నిజంగా పేరెంట్సే వేరే వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించేవారు. ఇలా మార్చలేదు, మార్చకపోవడం వల్లే ఈ రకమైనటువంటి దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇట్లా దెబ్బతినడానికి కారణం ఇట్లా మార్చకుండా పైగా పబ్లిసిటీ కూడా చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇట్లాగా జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇట్లాంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులను పక్కన పెట్టుకుండా అయ్యా అని మొత్తుకునేది. ఐఏఎస్లు, ఐపీఎస్లు తోపే, బట్ స్టిల్ వాళ్ళు ప్రజల్లో తిరగరు. ప్రజల్లో వాళ్ళ టీమ్స్ ఉండవు. ఐఏఎస్లు, ఐపీఎస్లకి వ్యవహారాలన్నీ తెలుసు, న్యాయంగా చేయడం తెలుసు, ప్రజలకి కరెక్ట్ పద్ధతి చేయడం తెలుసు, జస్టిస్ తెలుసు, కానీ అడ్మినిస్ట్రేషన్ తెలుసు. కానీ లోకల్ లెవెల్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం కావాలనే కోర్ థింగ్స్ కానీ తెలియచేయటం అనేది కష్టం అవుతుంది. అందువల్ల కేకే లాంటి వాళ్ళని, కేకే అనే కేవలం కేకే అని చెప్పట్ల, ఆరామస్తానికి సబ్జెక్ట్ ఉంది. అతన్ని ఇక్కడ ఇతను సర్వే కరెక్ట్ చెప్పాడా, అతను ఫెయిల్ అయ్యాడు ఆరామస్తాన్ అనేది కాదు. నేను అంటుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని, ఆరామస్తాన్ అనండి, కేకే అనండి, ఉన్న వాళ్ళలో బెటర్గా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులను, ఆరామస్తాన్ కంప్లీట్గా రాంగ్ అయ్యి ఉండొచ్చు ఆయన ఓట్ల లెక్క, అది ప్రాతిపదిక కాదు. ఇతను కంప్లీట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ప్రాతిపదిక కాదు, అసలు పారామీటర్ కాదు. ఇది పారామీటర్ ఏంటంటే సబ్జెక్టు నాలెడ్జ్ ఉండి ప్రజలలో ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలి, ప్రజలు సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలంటే ఏం చేయాలనేది తెలిసినటువంటి వ్యక్తిని పెట్టుకోమంటున్నా. అది ఆరామస్తాన్ని పెట్టుకుంటారు, కేకేని పెట్టుకుంటారు, ఇంకెవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో పర్సనల్గా వీళ్ళిద్దరి కంటే 1000 రెట్లు తోపు ఉంటే ఆడనే పెట్టుకోండి, ఆడనో ఆమెనో పెట్టుకోండి. కానీ ఇట్లా పనికొచ్చేటువంటి వ్యక్తులను పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోర్ జనాలకు వెళ్ళేటప్పుడు ఎట్లా రిఫెక్ట్ అవుతుందని వాళ్ళు చక్కగా తెలుస్తుంది. మళ్ళీ గెలుపు కోసం కాదు కదా, కరెక్ట్ పద్ధతిలో వెళ్తే అసలు వద్దన్న గెలిపిస్తారు జనాలు. అది నా పాయింట్. సో అందువల్ల నేను కేకే లాంటి వాళ్ళని పెట్టుకోవాలని మొత్తుకుంటున్నా. మీరు కూడా ఇది నమ్మితే దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. వీలైనంత ఎక్కువగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మీకు తెలిసిన ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్స్లో వీడియో షేర్ చేయండి. కేకే లాంటి వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు అంటున్నా, అందుకే అతనని కాదు, అలాంటి ఎవరో ఒకళ్ళు పనికొచ్చేవాళ్ళు, కోర్లో ఒక నిర్ణయం వెళ్తే రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది జనాలు, దాన్ని తెలిసిన వాళ్ళనే జగన్ అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా సలహాదారుగా పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటా. మీరు కూడా అదే కోరుకుంటే కంపల్సరీ ఒక్క వీడియో, ఒక్క షేర్ ఇవ్వండి చాలు.